హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. శ్రీరామనవమికి ఈసారి మేము పీటల పైన కూర్చున్నామండి. మా పెళ్ళైన దగ్గర నుంచి అనుకుంటున్నాం అనమాట. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలని. ఫైనల్‌గా దేవుడి అనుగ్రహం ఉంటే ఏదైనా అవుతుంది కదా! సో, ఇప్పుడు అయిందనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కట్టించిన టెంపుల్ అంటండి. సో, కొంచెం పాత టెంపుల్. సో, అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఇంటి పేరు వాళ్ళు, వాళ్ళ చుట్టాలు వాళ్ళే కూర్చుంటారనమాట. సో, ఈ ఇయర్ మాకయింది కూర్చోవడానికి. నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే మా పెళ్ళయ్యాక మేము పీటల మీద కూర్చొని మా పెళ్ళిలా ఫీల్ అయ్యి చేసింది ఇదే అనమాట. సో, నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే ప్రతీదీ నేను చేస్తున్నప్పుడు ఇది నా మ్యారేజ్ అనే ఫీలింగ్‌లోనే చేశా అనమాట. ఎందుకంటే చెప్పాలంటే ఇంకా నా మ్యారేజ్‌కి నేను ఇంకా ఇలా ఫీల్ అయ్యేదాన్ని. ఫస్టే కదా! టెన్షన్‌గా ప్రతిదాన్ని ఇలా. కానీ ఇప్పుడు చాలా, చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ రాముల వారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. అంటే అనుకుంటున్నాం కదా! 5 ఇయర్స్ నుండి కూర్చుందాం అని ఫైనల్‌గా కూర్చున్నాం. బాగా జరిగింది. నేనైతే చాలా సాటిస్ఫైడ్. తర్వాత పూజ ఎలా జరిగింది ప్రతి ఒక్కటి ఎక్కడ చిన్న క్లిప్ కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి నేను రీల్ తీశానండి. మీరు చూడండి. ఆ రామువారి కళ్యాణం నా చేతుల మీద జరగడం నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వింటా ఉన్నాను. స్టోరీస్ చూస్తూ ఉన్నాను. స్వామివారి కళ్యాణానికి ఎవ్రీ ఇయర్ నా చిన్నప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోవడం, పానకం తాగేయడం, ప్రసాదం తినేయడం, వచ్చేయడం, అక్కడ వాళ్ళు కూర్చోవడం అదంతా చూసి నాకు బాగా అనిపించేది. నాకు ఇప్పుడు ఈ ఛాన్స్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఫైనల్గా వచ్చింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. దగ్గరుండి చాలా నిష్టగా పూజ కంప్లీట్ చేశాము. ఎక్కడ ఏది కూడా పొరపాటు లేకుండా చాలా నీట్గా జరిగిందండి అన్నీ కూడా. నాకు బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు ఆ ఊర్లో వాళ్ళు కూడా అందరూ వచ్చి మంచిగా హెల్ప్ చేయడం కానీ అన్నీ బాగా చేశారు. అయ్యవారు ఫస్ట్ వినాయకుడి పూజ స్టార్ట్ చేశారండి. అది కంప్లీట్ చేశాము. ఒకటే చేశారు. గ్రహ పూజ చేశారు. తర్వాత సేమ్ మ్యారేజెస్‌లో ఏమేమి ప్రాసెస్ ఉంటావో అన్నీ కంప్లీట్ చేశారు. దగ్గరుండి చేపిచ్చారు. శ్రీరాముని కళ్యాణం చూద్దాం రండి. భజలే राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम सप्त प्राकारं चतुर्था ओम प्राण स्वाहा ओम अपान स्वाहा ओम ज्ञान स्वाहा ओम धान स्वाहा ओम धन स्वाहा मध्यमति बंद कुर्वयं उत्तरां कुर्वयं अस्तां धनादिवा ओम विष्णुनमः निगणनमः निगंधनमः भगवत्नमः भवानमः सर्वानमः यत् सोमस्य सर्वलिंग स्थापितं सज्जो जातं मुक्तां सज्जो
శ్రీదేవి ఆయన అన్నారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవత మా వయం స్థాపయం పూయం శ్రీభవ నవరత్న విద్య స్వర్ణ సింహాసనం తత్వం ఓం ఘాత వేదజే త్రం అద్వైత సాన్య భాషాపతి గుణాం అవి చంద్ర భక్తులు హిరణ్యాభ్యత్తులు దుమాం కలస నమస్కారం శ్రీరామ సత్యం అలాగా రాముడికి సీతమ్మ వారికి అలా చూపించి దగ్గరికి వెళ్ళి అలా చూపించేసి తెచ్చి ఈ పేరు మీద డ్రా చేసింది వస్త్రం मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुख దేవాలయాలు కూడా మనకు అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి. ఎవరి మనస్తత్వం బట్టి ఆ దేవుణ్ణి పూజ చేసుకుని ముందుకు వెళ్ళమని మనకు ఆచార ప్రకారంగా నేర్పారు. అంతేగాని ఇతర మతాల్లో బొమ్మను కాదు. ఇదేనాని అసలు ఇతర దేశస్తులు ఇతర మతాదస్తులు మన దేశంలో లేరు. ఎంగయ్యి లేదో ఇబ్బందుల్లో ఉండవు, ఇంకో కష్టాల్లో ఉండవు, మారిపోతున్నారు తప్ప అర్థం తప్పని నేను అంటలేదు. మారిపోతున్నారు తప్ప మన సాంప్రదాయం అంతా హిందూ సాంప్రదాయమే కనుక ఎక్కడైతే అన్నామో పక్కనే హనుమంతుడు కూడా ఉంటాడు. ఇదేనండి తల్లిదండ్రులకు విలువ ఇచ్చాడు. సీతమ్మ భర్తకు విలువిచ్చింది. సీతమ్మ వారు కూడా ఒక రాణి గారి ఆవిడ సర్వగల సర్వాస్తులని సర్వదా కాపాడి రక్షిస్తూ ఉంటాడు. సహస్ర కోటి యుగధారిణ సంతు అక్షరాం సకల ఆరాధన శోభనస్తు. రాముడి యొక్క ప్రవర చతుస్సాగర ఈయన వశిష్ఠ గోత్రానికి సంబంధించినటువంటి ఋషి గోత్రికుడు. అజమహారాజు యొక్క పౌత్రాయ మనవుడు పౌత్రుడు అంటే మనవుడు రెండో మనవుడు అంటే 2వ వర్షాలు ఇస్తారు. దశరథ మహారాజు తండ్రి పితాదేవి ప్రవర. సరే కన్యాదానం అన్నాడు. కన్యాం సంపూర్ణాం కనకారుణిష్టాం దాస్యం విక్రేతుభ్యం బ్రహ్మజిష్యాం విశ్వంబర సర్వభూతాం కన్యాం ఇమాం ప్రదాస్యం పితృణం కారణావై కన్యాం సాత్యం చిరాశితిమతేం ప్రయత్యం ప్రయచ్చామి ధర్మ కామాం ప్రసిద్ధయే తృణిద్వయం తృణిమహే అశ్వినౌభావ్యం ఉష్ణాస్తవ్యం ప్రతిజామి ధర్మేం వయాం యేషాం నాతి చర్తవ్యాం నాతి చరామి అర్ధే నాతి చర్తవ్యాం నాతి చరామి మోక్షే త్వయా ధర్మే త్వయా ఏషా నాతిచర్య. ధర్మాన్ని ఆచరించేటప్పుడు మా అమ్మాయి చేయి విడిచిపెట్టుకుని ఆయన అని చెప్తున్నాడు. అంటే మగాని నా ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను అనుకుంటున్నా. మీ ఇద్దరు ఒక మాట మీద దాన ధర్మాలు చేసుకుంటే మంచిది ఆయన అని చెప్పి చెప్పారు. అందుకని ధర్మే త్వయా ఏషా నాతిచర్య నాతి చరామి అలాగే అని ప్రమాణం చేశాడు. అదేనని సరే అక్కడ పెట్టండి. కన్యా బ్రహ్మములు ఇహ జన్మాని హనుమత్ సీతారామ లక్ష్మణ శ్రీరామచంద్రం దేవతా ఇదం రాముడి కానీ చదివింపులు సురేష్ని వీరలక్ష్మి దంపతులు పేర్ల మీద పుట్టిన
ఇక్కడితో రాములవారి కళ్యాణం కంప్లీట్ అయింది. తర్వాత భోజనాలు కంప్లీట్ అయినాయి. తర్వాత వీడియో కూడా మీకు యాడ్ చేశాను. అదేంటంటే కళ్యాణం తర్వాత జరిగే కొన్ని కార్యక్రమాలు మీకు వీడియో యాడ్ చేశాను చూడండి. ఈ కార్యక్రమం కూడా చాలా సరదాగా జరిగిందండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవన్నీ మేము తీసుకొచ్చినవన్నీ ఇవన్నమాట. అంటే మేము పెళ్ళికూతురు తరపున తీసుకొచ్చే సారండి ఇవన్నీ కూడా. అండ్ సేమ్ ఒక పాన్పుని డెకరేట్ చేయడానికి మేము ఫ్లవర్స్ని, స్వీట్స్ని అవన్నీ కూడా పట్టుకెళ్ళామన్నమాట. ఫస్ట్ అక్కడ స్వామివారిని, అమ్మవారిని బయట తీసుకొచ్చి ఆ పానుపు మీద కూర్చోబెట్టామండి. తర్వాత అవన్నీ డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట ఒకటిని. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ ఎలాగ 2 డివైడ్స్లో డివైడ్ అయిపోతారండి. ఒకటి సీతాదేవి చుట్టాలు తరపు నుండి, ఇంకొకరు రాములవారి తరపు నుండి అని చెప్పి సపరేట్ అయిపోతారనమాట. వాళ్ళు తీసుకొచ్చిన, వీళ్ళు తీసుకొచ్చిన, మేము తీసుకొచ్చిన అన్నీ ఆ దేవుడి దగ్గరే పెడతామన్నమాట. చుట్టూరు పెట్టి ఫస్ట్ అన్నీ డెకరేట్ చేసాము. వాళ్ళు మేము కలిపి డెకరేట్ చేస్తామండి. డెకరేషన్ కూడా ఎంత చక్కగా వచ్చిందండి, అసలు చాలా బాగా వచ్చింది. అండ్ డెకరేషన్ చేసిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే సీతామాతగా నేను, శ్రీరాముల వారిలా నాకు ఆడపడుచు అయ్యే వరుస ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న ఆటలన్నీ ఆడిపించారండి. ఇవైతే కాయిన్స్తో ఆడే గేమ్. అండ్ ఇంకా గేమ్స్ ఉన్నాయి చూడండి. మీరు కూడా చాలా ఎగ్జైట్ అవుతారు. నాకైతే భలే అనిపించింది. కొంతసేపు కూడా చాలా మంచిగా అందరితో మాట్లాడుతూ, వాడుతూ, పాడుతూ చాలా బాగా అనిపించింది. ఈ గేమ్ మీకు ఐడియా ఉందా? సర్లు పిక్కలు అని చెప్పేసి ఆడిపిస్తారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ గేమ్ కూడా. ఇందులో నేనే గెలిచానండి, అంటే సీతామాతే గెలిచారనమాట. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. అందరూ కల్మషం లేని మనుషులతో చాలా కలివిడిగా మాట్లాడతారండి. పల్లెటూరు అంటే చాలా బాగా నచ్చుతుంది నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విలేజ్లోనే పెరిగాను కాబట్టి నాకు ఆ వాతావరణం బాగా అలవాటు, చాలా ఇష్టం కూడా. నెక్స్ట్ 5 కొబ్బరి బొండాలు పంచుతారు కదండి, అది స్టార్ట్ చేశారు. ఆ కొబ్బరి బొండాలని ఆ పానుపు ఆ మంచం కింద నుండి అటు ఇటు దొల్లిస్తారంట, అది కూడా చేశారనమాట. తర్వాత 5 మెంబర్స్కి ఒకరికొకరికి ఇచ్చేసాను నేను బొండాలు అవిని. నెక్స్ట్ పౌడర్ గేమ్ స్టార్ట్ చేశారు. మీకు పౌడర్ గేమ్ అంటే ఐడియా ఉంది కదా. హ్యాండ్స్లో 2 పర్సన్స్కి హ్యాండ్లో కొంచెం పౌడర్ వేస్తారనమాట. వేసి ఈచ్ వన్ ఒకరికొకరు రాసుకోవాలి. అది కూడా చాలా సరదాగా, అంటే ఫుల్, అంటే ఒకలా రాస్తారనమాట. కంప్లీట్ ఫేస్ అంతా కవర్ అయిపోయేలా రాశారు. నాకు కూడా కోపం వచ్చి వెంటనే నేను మొత్తం అంతా కవర్ అయిపోయేలా రాశాను. కోపం అంటే ఏదో కోపం కాదు, అది జస్ట్ ఫన్ అంతే. ఆ ఫన్కి అట్లా చేస్తాం అంతే. నెక్స్ట్ ఒకరికొకరు కుంకుమ పెట్టుకున్నామండి, గంధం రాసుకున్నాము. ఇంకా అక్కడ ఒక పర్ఫ్యూమ్ అంటే సెంట్ బాటిల్ ఒకటి ఇచ్చారు, అది హ్యాండ్ పైన రాసుకోమని చెప్పేసి రాసుకోమని చెప్పారు. సో మేము అలాగే రాసుకున్నాము అనమాట, హ్యాండ్ పైన రాసుకున్నాము. ఆటలు అన్నీ అక్కడితో కంప్లీట్ అయిపోయినాయండి. తర్వాత సీతాదేవి తరపున, శ్రీవారి తరపున అందరికీ తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేశానండి ఒక్కొక్కరికి.
మా అమ్మమ్మ చెప్పింది జీవితంలో ఒక్కసారైనా శ్రీరాముని కళ్యాణం చేర్పించాలని. ఇప్పుడు అది పూర్తయింది. ఎంతో కొంత మనకున్నంతలో మనం చేసుకుంటాం అంతే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని. సీతారాముల కళ్యాణం చాలా చక్కగా జరిగిందండి. తర్వాత అయిన ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది, చాలా సందడిగా జరిగిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మేబీ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక మెమరీ అంటూ ఉంటుంది కదా, ఇదైతే నాకు ఎప్పటికీ మర్చిపోయిన మెమరీ అనుకోవాలి. చాలా బాగా నచ్చిందండి నాకు ఈ ప్రాసెస్, కానీ ఇదంతా బాగా జరిగిందండి. ఎక్కడ ఈ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కటే బాగా జరిగింది. ఈ కళ్యాణంలో ఒక్క క్లిప్ కూడా వదలకుండా నేను ప్రతి ఒక్కటి షూట్ చేశానండి. ఇది వీడియో పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.